యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యని ఒక చిన్న పాటతో ప్రారంభించుకుందాం. నీటిలో నడచుచున్న నా తోడైయున్నావు, అగ్నిలో నడచుచున్న నా తోడై నడుస్తావు. నీటిలో నడచుచున్న నా తోడైయున్నావు, అగ్నిలో నడచుచున్న నా తోడై నడుస్తావు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడచుచున్నాం, నా తోడైయున్నావు, అగ్నిలో నడచుచున్న నా తోడై నడుస్తావు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు. యేసయ్యా 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 యేసయ్యా. నీదు సృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డ అని పిలుచుచున్నావా, పాపి పేరు అరచేత రాసుకున్నావా. నీదు సృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డ అని పిలుచుచున్నావా, ఈ పాపి పేరు అరచేత రాసుకున్నావా. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడచుచున్నాం, నా తోడైయున్నావు, అగ్నిలో నడచుచున్న నా తోడై నడుస్తావు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా. నాకు విడుదల వసగితివయ్యా. నా మీద ప్రేమ చూపి నా కోసం రక్తం చింది నా పాపం కడిగితివయ్యా. నాకు విడుదల వసగితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడచుచున్న నా తోడైయున్నావు, అగ్నిలో నడచుచున్న నా తోడై నడుస్తావు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము మార్కు శుభవార్త
4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనం వరకు గ్రహించబడినది. అయితే ప్రియులారా, ఈ వాక్యమంతా చదవకుండా కొన్ని ముఖ్యమైన వచనాలు ఈ వాక్యం నుండి మీ కొరకు చదువుతాను. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 37వ వచనం. అక్కడ సందర్భం ఏంటంటే, క్రీస్తు ప్రభువు మరియు అతని శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు పడవలో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఏమి సంభవించినది? వాక్యం చదువుతాను. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయుచున్నట్లుండెను. ఏం జరుగుతుంది ప్రియులారా? యేసు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణం అవుతూ ఉన్నారు. అయితే ఆ ప్రయాణం సాఫీగా జరగలేదు. అక్కడ పెద్ద తుఫాను చెలరేగింది, అలలు పెద్ద ఎత్తున లేచి పైకి కిందకి పడుతూ ఉన్నాయి. పడవంతా చందర వందర అయిపోతుంది, గళ్ళ మొత్తం కూడా గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి. ఆ యొక్క అలలు పెద్ద ఎత్తున లేచి పడుతూ ఉన్నాయి, చిందరవందరగా అయిపోయి పడవ మునిగిపోద్దేమో అన్నంత భయం వాళ్ళకి కలిగింది. అప్పుడు యేసు పడవ వెనక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు టెన్షన్లో ఉన్నారు, భయములో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువు మాత్రం నిద్రిస్తూ ఉన్నారు. ప్రభు నిద్రపోతున్నారు, శిష్యులు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. భయము, ఆందోళన, భయంతో గజగజ వణుకుపోతున్నారు. చనిపోతారేమో, పడవ మునిగిపోద్దేమో, నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తాయేమో అని శిష్యులందరూ భయపడుతుంటే యేసు ప్రభు మాత్రం శుభ్రంగా చక్కగా రెస్ట్ తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. అప్పుడు శిష్యులు ఏమంటున్నారు? శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రభు శాంతిపరిచారు. ఒక మాట అంటున్నారు శిష్యుణ్ణి. ఏమంటున్నారు? మీరెంత భయపడితేరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. ఎందుకు భయపడ్డారు? నేనున్నా కదా, మీరు ఎందుకు భయపడ్డారని ప్రభువు వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాను అనుకొనిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరులారా, అయితే ఒక పడవ ప్రయాణం ఇక్కడ జరుగుతుంది. శిష్యులు ప్రభు పడవలో ప్రయాణం చేస్తున్నారు. గొప్ప తుఫాను వచ్చింది, అలలు గందరగోళంగా అక్కడ పడవను అటు ఇటు చిందరవందర చేసినాయి. శిష్యులు చచ్చిపోతారేమన్న పరిస్థితికి వెళ్ళిపోయారు. ప్రభువేమో నిద్రపోతున్నారు, శిష్యులేమో ప్రభువుని నిద్రలేపుతున్నారు. అయ్యా, యేసయ్యా, గురువా, నీకేమాత్రం విచారం లేదా అని ఒక ప్రశ్న ఇస్తున్నారు. ప్రభువు నిద్రలేచి ఆ తుఫానుని, అలలని మొత్తాన్ని కూడా శాంతపరుస్తున్నారు. ప్రభు ఏమో మీరెందుకు భయపడ్డారు, నేనున్నా కదా అని శిష్యుల్ని కొద్దిగా హెచ్చరిక చేశారు. ఇది రాత్రి మనం సువిశేషంలో నేర్చుకున్న విషయం ప్రియులారా. ఇప్పుడు ఇది మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు? ఇక్కడ పడవ ప్రయాణం అనేది మన జీవితం. మన జీవితం ఒక పడవ ప్రయాణము లాంటిది ప్రియులారా. ఈ పడవ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా వెళ్ళదు. ఈ యొక్క శిష్యులు ప్రభు పడవలో ప్రయాణం చేస్తుంటే తుఫాను ఎలా వచ్చిందో, అలలు ఎలా ఆ యొక్క పడవని చిందరవందర చేసినవో, గందరగోళ పరిస్థితి ఎలా ఏర్పడిందో, అదే విధముగా నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఆ తుఫాను అనేది వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అలలు వస్తాయి. మన పడవ అంటే మన జీవితం. ఇదిగో
చిందరవందరగా గందరగోళం అయిపోయే పరిస్థితులు వస్తాయి. మనం కూడా టెన్షన్ పడతాం, భయపడతాం, ఆందోళనకు చెందుతాం. అయ్యో మేము చచ్చిపోతామేమో, మా పరిస్థితి ఎలా ఉంటుంది అని కొన్నిసార్లు మన మైండ్ పని చేయకుండా బుర్రంతా పగిలిపోయేంత టెన్షన్స్, వరీస్ మనకు వచ్చేస్తాయి. మన జీవితం ఒక పడవ ప్రయాణము లాంటిది. పడవలో అలలు వచ్చినట్లుగా, తుఫాను వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా తుఫాను వస్తుంది. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. ప్రియులారా, జీవితం ఎప్పుడు ఒక ముళ్ళ, మనం ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. జీవితం అంటే ఎప్పుడు ఒక పూల పాన్పు కాదు. ఈజ్ ఆల్సో ఏ బెడ్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ పాన్పు లాంటిది కూడా. జీవితం అంటే ఒట్టి పూల మంచమే కాదు, ముళ్ళతో కూడిన మంచము లాంటిది. ఎన్ని జీవితాలు మనం చూడాల. ఎంతోమంది జీవితాలు ప్రియులారా మనం చూసాం. ఎంతో ధనవంతులు, డబ్బులు లక్షల్లో కోట్లలో సంపాదించిన వారు ఒకేసారి షేర్ మార్కెట్ పడిపోయి, లేకపోతే ఆస్తులన్నీ పోయి, మళ్ళా ఎంత ఎత్తుకు ఎదిగారో అంత కిందకి పడిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు, మన కొటేషన్ కూడా ఒకటి తెలుగులో ఒకటి ఉంది, ఏంటంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓళ్ళ బండులు అవుతాయి, పరిస్థితులు గందరగోళం అవుతాయి. ఒకప్పుడు లక్షాధికారులు, కోట్లాధికారులుగా బతికినోళ్ళు అన్ని పోగొట్టుకుని అడుక్కు తినే పరిస్థితులు కూడా జీవితంలో వస్తాయి. నేను సత్యనారాయణపురం అనే విచారణలో డీకన్ బ్రదర్గా పనిచేసే సమయంలో ఒక కుటుంబంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఒక అన్యులు, అంటే మన గుడికి వచ్చేవాళ్ళు కాదు కానీ వేరే గృహాల్లో ఒకటి గమనించాను. పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ విచారణలో నేను పనిచేస్తూ ఉండగా ఎక్కడో ఎవరినో దర్శించి గృహ దర్శనం చేసి ఇంటికి వస్తుంటే పెద్ద పెద్ద ఏడుపులు వినపడుతూ ఉన్నాయి. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారని ఆరా తీరిస్తే వాళ్ళు చాలా కోట్లు గణించిన వాళ్ళు, క్రోర్స్ ఆఫ్ మనీ వాళ్ళకు ఉంది, కోట్లలో డబ్బు ఉంది. అయితే ఆయన ఏం చేశారంటే ఆ డబ్బు, ఆ యొక్క గృహ యజమాని ఆ డబ్బుని అనేక మందికి అప్పులుగా ఇచ్చాడు. కొన్నేమో షేర్ మార్కెట్లో పెట్టాడు, కొంతమందికి ఏమో మరి అప్పుగా ఇచ్చాడు. కానీ కుటుంబంలో ఏ ఒక్కరికి ఆయన చెప్పలా ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎవరికి దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి. ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఈయనకు మాత్రమే తెలిసినట్లుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అతను చనిపోయాడు. అయితే మరి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ఎక్కడ కూడా ఎంత డబ్బు ఉందో తెలియదు. కుటుంబం అంతా రోడ్డు మీద పడాల్సి వచ్చింది. తింటాక తిండి లేని పరిస్థితి కూడా వచ్చింది. ఆ డబ్బంతా ఏమైంది, ఎవరి దగ్గర ఉంది, ఎవరి చేతిలో ఉందో కూడా ఎవరికి తెలియలేదు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి సరే ఇదొక ఉదాహరణ. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కోలుకోలేని దెబ్బలు తగులుతాయి. మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నా జీవితం బాగానే ఉంది కదా, నేను సంతోషంగానే ఉన్నా కదా, ఆనందంగానే ఉన్నా కదా, నాకు సరిపడా తిండి ఉంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ మనకు తెలియని విధముగా మన జీవితంలో తుఫాన్ అనేది వస్తుంది ప్రియులారా. మనకు తెలియని విధముగా అలలు మన జీవితంలో వస్తాయి. ఆ శిష్యులు ప్రభు ఉన్న పడవ అలల వల్ల గందరగోళమైనట్లు నీ జీవితము కూడా కొన్నిసార్లు గందరగోళమయ్యే పరిస్థితులు వస్తాయి. యూ విల్ ఎక్స్పీరియన్స్ స్టార్మ్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ ఆఫ్ వేవ్స్, బికాస్ ఆఫ్ ద సీ. యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి పుట్ ఇన్ టర్మాయిల్, డిస్టర్బెన్సెస్. అన్ని చోట్ల కూడా లైఫ్ అంతా గందరగోళమైంది. ప్రియులారా, మీ అందరికి ఒక ఆశ్చర్యం కలగాలి. ఈ యొక్క పడవలో ఉన్న వాళ్ళు ఎవరు? యేసుప్రభు శిష్యులు. యేసుప్రభు శిష్యుల యొక్క వృత్తి ఏంటి? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు జాలరులు. జాలరులకి ఈత కొడతాం రాదా? వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా. దే ఆర్ ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఫిషింగ్ అండ్ స్విమ్మింగ్. వాళ్ళకి ఈత కొట్టడం వచ్చు, తమ ప్రాణాలను కాపాడుకోగలరు కూడా వాళ్ళు. కానీ అక్కడ వచ్చిన తుఫాను వీళ్ళ శక్తికి మించిన తుఫాను. అక్కడికి వచ్చినటువంటి అలలు, ఆ సముద్రంలో అలలు, గందరగోళం చేసినటువంటి అలలు వీరి యొక్క కెపాసిటీకి మించినటువంటి అలలు. మన జీవితంలో కూడా మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎంత పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా,
కొన్నిసార్లు మన తలకు మించిన భారం మన నెత్తి మీద పడుద్ది. మన భుజాలకు మించిన భారం మన భుజస్కంధాలపై పడుద్ది. అప్పుడు మనకి ఏది కూడా తోడ్పడదు. మన బ్యాంకులో డబ్బు మనకు సహాయపడదు. ఇదిగో లేకపోతే నీ చేతిలో ఉన్నటువంటి బంగారం నీకు సహాయపడదు. మనం కొన్నిసార్లు మన జీవితంలో నిస్సహాయులుగా మిగిలిపోతాం. నా జీవితంలో ఒక ఉదాహరణ జరిగింది. 2 సంవత్సరాల క్రితం ప్రియులారా, నేను ఒక గుడిలో పూజ చేసి సాయంత్రం ఇంటికి వస్తూ ఉన్నాను. ఇంటికి వచ్చే దారిలో అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగింది. నా కారు ఒక జింకను గుద్దింది. ఆ జింక తలకాయ నా కారు ఎదర భాగంలో చక్రాల మధ్య ఇరుక్కొని పోయింది. జర్మనీలో రూల్స్ ప్రకారం అప్పుడు నేను జింక అక్కడ చనిపోయినప్పుడు నేను ఆ జింకను తీసేసి అలా వెళ్ళిపోకూడదు. నేను ఫోటో తీయాలి, పోలీసులకు ఫోన్ చేయాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆ జింకని అక్కడ వేటగాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వేటగాళ్ళకి అప్పచెప్పి అప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఒకవేళ నా కారు ఏమన్నా డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే నాకు కొంత రిపేర్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలంటే ఫోన్ చేయాలి. నేను అనుకున్నాను నా దగ్గర ఫోన్ ఉంది కదా అనుకుని ఫోన్ తీరా చూస్తే ఆ ఫోన్లో ఈ యొక్క ఎంఫాంగ్ అంటే అక్కడ సిగ్నల్ లేదు. రోడ్డు మీద అలాగే నుంచున్నాను. శనివారం ఎవరో నాకు ఇద్దరు వ్యక్తులు నన్ను చూసి సహాయం చేయటానికి వచ్చారు. ఒక కుర్రవాడు, ఒక ఆంటీ గారు, పెద్ద ఆవిడే. ఆ పెద్ద ఆవిడని చూసి ఈ యంగ్ మ్యాన్ అన్నాడు, ఆంటీ గారండి నేను ఫాదర్ గారికి హెల్ప్ చేస్తాలా, మీరు వెళ్ళిపోండి అన్నారు. సరే బాబు ఆమె వెళ్ళిపోయింది. ఇతను ఫోన్ తీసుకొని పోలీసులకు చేద్దామని ఫోన్ నెంబర్ కొట్టి హలో అన్నాడు. ఒకేసారి సైలెంట్ అయిపోయాడు. ఏంటి సైలెంట్ అయిపోయాడు నేను చూస్తే అన్నారు, ఫాదర్ గారిని క్షమించండి, నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది, దీంట్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ అయిపోయింది, దాన్ని క్షమించండి, సారీ ఫాదర్ అని ఆయన వెళ్ళిపోయాడు. అరగంట రోడ్డు మీదే ఉన్నా. అక్కడ ఇక కారు కదలటానికి వీల్లేదు, ఫోను పని చేయట్లేదు. తర్వాత ఎవరో మా గుడిలో పనిచేసే నాకున్న 3 విచారణలో ఒక విచారణలో పనిచేసే ఆమె వచ్చి ఫాదర్ గారండి ఏమైంది, ఏంటి ఇక్కడ నుంచి ఉన్నారు, యాక్సిడెంట్, అయ్యో ఇలా జరిగిందా, నాకైతే సెల్ ఫోన్ లేదు, నేను ఇంటికి వెళ్ళి మా ల్యాండ్ నెంబర్ నుండి ఎవరికైనా పోలీసులకు ఫోన్ చేసి చెప్తానండి అని ఆమె వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆమె ఫోన్ చేసి చెప్పడం వల్ల అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు. వేటగాడు ఫోటో తీసి నాకు నా పేపర్ మీద సంతకం పెట్టి తన నెంబర్ ఇచ్చి అవును యాక్సిడెంట్ జరిగింది, వేటగాడు వచ్చి ఆ యొక్క జింకను తీసుకెళ్ళాడు, నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చెప్పాను, అది జరిగింది. నేనేం చెప్పాలనుకున్నానంటే, నేను ఆ ప్రయాణం చేయటకు ముందు అనుకున్నాను నా దగ్గర ఫోన్ ఉందా, పర్స్ ఉందా, డబ్బులు ఉన్నాయా, బైబిల్ ఉందా, అన్నీ ఉన్నాయి అని వెళ్ళాను. నా దగ్గర అన్నీ ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీ జీవితంలో ఇలాంటి సందర్భాలు వస్తాయి ప్రియులారా. ఒక ఫాదర్ గారు చెప్తున్నారు, ఒక ఫాదర్ గారు ఆయన పేరు నేను చెప్పట్లేదు, ఆయన మాకు ఒక ఉదాహరణ చెప్పాడు. సెమినరీలో ఆయన సెమినరీలో రెక్టర్గా ఉన్నప్పుడు 2 జీప్ డ్రైవర్స్ ఉన్నారంట, 3 వర్కర్స్ ఉన్నారు. ఆయన చాలా హ్యాపీగా సెక్యూర్గా జీవిస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నాడంట నాకు అన్నీ ఉండే, ఇక్కడ డ్రైవర్స్ 2 ఉన్నారు, పనోళ్ళు 3 ఉన్నారు, మనం ఏ పని చెప్పినా చిటికలో చేసేస్తారు, అంత సెక్యూర్గా ఉంది అని అనుకున్నాడంట. కానీ ఒకసారి ఆదివారం తెల్లవారుజామున 7:30కే ఆయనకి గుండెపోటు వచ్చింది. ఆ టైంలో ఎవరు లేరు అక్కడ. కొందరు బాత్రూమ్స్లో ఉన్నారు, కొందరు ఇంటి రెడీ అవుతున్నారు, కొందరు గుడికి వెళ్ళారు, అక్కడ ఎవరు లేరు, ఈయన ఒక్కడే ఉన్నాడు. సో కొన్నిసార్లు మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎన్ని టాలెంట్లున్నా నిస్సహాయ పరిస్థితి మనకు అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, శిష్యులు వాళ్ళు బాగా ఈత వేయగలరు, స్విమ్మింగ్ వచ్చు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, చేపలు పట్టే వాళ్ళకి మనం ఈత నేర్పాలా, వాళ్ళకి ఈత వేయటం వచ్చు. కానీ ఆ పరిస్థితిలో అక్కడ ప్రియులారా వాళ్ళకు తలకు మించిన భారం వాళ్ళ మీద పడింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? క్రీస్తు ప్రభు వంక చూశారు. ఫస్ట్ వాళ్ళు స్వశక్తితో ప్రయత్నించుంటారు, ప్రభువుని నిద్రపోనే పర్వాలేదు, మనం ట్రై చేద్దాం, మనం కృషి చేద్దామని అనుకొని ఉంటారు. కానీ అక్కడ వచ్చిన సమస్య వారి తలకు మించిన భారం, వాళ్ళ భుజాల కంటే బరువు మోయలేనటువంటి భారం వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి వాళ్ళు క్రీస్తు ప్రభు వైపు చూస్తున్నారు.
అయితే ప్రియులారా, క్రీస్తు ప్రభువుని చూసి వాళ్ళు ఏమన్నారు? గౌరవంగా యేసయ్యా మమ్మల్ని కాపాడన్నారా? వాళ్ళు అన్న మాట ఏంటి? మార్కు శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనంలో ఏం జరుగుతుంది అక్కడ చూడండి. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయన నిద్ర లేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనేరి. ఏంట అంటే ప్రభువుని వాళ్ళు గౌరవంగా రిక్వెస్ట్ చేయట్లా. సరే, వీళ్ళు ఆపదలో ఉన్నారు. ఆపదలో ఉంటే ఏం చేయాలి? అడుక్కోవాలి, రిక్వెస్ట్ చేయాలి. ప్రభువా, నా పరిస్థితి ఇదనాలి. ఏమన్నారు? ఏంటండి మీరు నిద్రపోతున్నారేంటి అంటే హెచ్చరించున్నట్లు, ప్రభువు ఏదో తప్పు చేసినట్లు ప్రభువుని ఏలెత్తి చూపించి, ఏంటండి మీరు నిద్రపోతున్నారేంటి అంటే అది ప్రార్థన కాదు, గౌరవంగా అంటలా శిష్యులు. సరే, వారి టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, వారి భయంతో వాళ్ళు ఉన్నారు. ప్రభువా లేకండి నిద్రపోతున్నారేంటి, ఇక్కడ మేము చచ్చిపోతున్నాం అంటే ప్రభు ఏదో తప్పు చేసినట్లు, నీ వల్ల మేము ఎట్లా ఉన్నాం, నీ వల్ల ఈ తప్పు జరిగింది అంటే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలి? చేయి చాచి అడుగు, రిక్వెస్ట్ చేయి. ప్రభువా నన్ను మాకు సహాయపడు, ప్రభువా మాకు బాధగా ఉంది, ప్రభువా మాకు భయంగా ఉంది, మమ్మల్ని కాపాడండి అని రిక్వెస్ట్ చేయండి. కానీ డిమాండ్ చేయొద్దు. డిమాండ్ చేస్తున్నా, ఏంటండి నిద్రపోతున్నారేంటి, ఇక్కడ మేము చచ్చిపోతున్నాం, మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదేంటి అని వాళ్ళు అంటున్నారు. సరే, వాళ్ళు ఏ విధంగా అన్నారో పక్కన పెడితే, ఈ ఆపదలో వాళ్ళు ప్రభు వంక చూచారు. ప్రభు వంక చూచారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నీలో నువ్వు కుంగిపోకుండా, నీలో నువ్వు నలిగిపోకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు వైపు చూడు, యేసయ్య వైపు చూడు. నీ దృష్టిని ప్రభువు మీద ఉంచు. ఆయన నిన్ను కాపాడుతాడు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు, యేసయ్యా 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 యేసయ్యా. నువ్వు ఆయన వెంక చూడు, నువ్వు మునిగిపోవో, నువ్వు కాలిపోవో. నీటిలో నడచుచున్నా నా తోడయున్నావు, అగ్నిలో నడచుచున్నా నా తోడై నడుస్తావు. మునిగిపోలేదు, నే కాలిపోలేదు, మునిగిపోలేదు, నే కాలిపోలేదు, యేసయ్యా 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 యేసయ్యా. ఆయన వంక చూడాలి ప్రియులారా. ప్రభు వంక చూస్తాం అలవాటు చేసుకుంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా అవమానానికి గురి అవ్వం. మీ అందరి కొరకు ఒక కీర్తన చదువుతా ప్రియులారా. ఇక్కడ 34వ కీర్తన 5వ వచనము, Psalm 34 verse 5. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికిని కలుగదు. ప్రైజ్ ద లార్డ్. మీ బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికిని కలుగదు. మీకు సిగ్గు ఎప్పుడు కలగదంటే, మీరు సిగ్గు పడకుండా ఉండాలంటే, మీ జీవితంలో అవమానాలు పడకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య వైపు చూడండి, ఆయన వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. మీ ముఖాలకి ఎప్పుడు కూడా సిగ్గు కలుగదు ప్రియులారా. చాలామంది దైవజనులు, చాలామంది విశ్వాసులు వారు కష్టాలు పడుతున్న సమయంలో యేసయ్య వైపు చూశారు. ఆయన నుండి మనకి శక్తి వస్తుంది. ఆయన కృప వలన, ఆయన దీవెన వలన మన కుటుంబాలు ప్రియులారా మళ్ళా నిశ్చింతగా, నిర్భయంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. క్రీస్తు ప్రభువు నుండి మనకి శక్తి లభిస్తుంది. అదేవిధంగా ప్రియులారా, కీర్తనల గ్రంథము 27వ కీర్తన మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు,
ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? నేను ఎవరికి భయపడాలి? తుఫాన్ వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, ఇదిగో ఇంకా అలలు వచ్చినా, నా జీవితంలో ఏది నాకు ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకు భయపడనంటే ప్రభువు నాకు రక్షణ, నాకు దీపం ఆయన. నేనెవరికి భయపడను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను. చూసారా, 27వ కీర్తన 1వ వచనం. ఇంకా 2వ వచనం కూడా మనం చదివితే, దుష్టులు విరోధులు నా మీదకొచ్చి నన్ను కబలింప చూచినచో వారే కుప్పకూలెదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా ప్రియులారా, వాళ్ళే కుప్పకూలుతారు. నీ మీదకి వచ్చిన వాళ్ళు వాళ్ళే కుప్పకూలుతారు. నువ్వు ప్రభువును నమ్ము, దేవుణ్ణి విశ్వసించు, దేవుని మీద ఆధారపడు. అట్లాని దేవుని మీద ఆధారపడు అంటే పొద్దాక ప్రభు ప్రభు అని పని పాట లేకుండా ఉండమని కాదు. నువ్వు పని చేయి, నువ్వు కష్టపడు, నీ కృషి నువ్వు చేయి, మిగిలిన దేవునికి వదిలిపెట్టు. దేవుడు కృప, నీ కష్టం. చప్పట్లంటే ఏంటంటే నీ కష్టార్జితం, దేవుని కృప, రెండు కలవాలి. నువ్వు కష్టపడకుండా బద్ధకంగా తింటూ తాగుతూ విచ్చలవిడిగా నీ జీవితం జీవిస్తుంటే అక్కడ అద్భుతాలు ఏమీ జరగవు. స్టూడెంట్ పరీక్షలకు వెళ్ళే ముందు రాత్రంతా మోకాలు నేసి ప్రభు 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 అని చదవకుండా ఉంటే పరీక్ష పాస్ అవ్వడు. ఫస్ట్ నీ పని నువ్వు చేయి, మిగిలిన దేవుని చిత్తానికి వదిలిపెట్టు. నీ కృషి నువ్వు చేయి, నీ శక్తికి నువ్వు ఎంత చేయగలవో అంతే చేయి, మిగిలినది ప్రభువుకు వదిలిపెట్టు. మాకు లేంచుని ఫాదర్, ఇటాలియన్ ప్రీస్ట్, పీమే ప్రీస్ట్, ఫాదర్ జాన్ లియంచుని ఒక మాట చెప్పేవాళ్ళు, డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. డూ యువర్ బెస్ట్. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. నువ్వు ఫస్ట్ నువ్వు కష్టపడు, చెమటోర్చు, వర్క్ చేయి, చిన్న పనో పెద్ద పనో. అంతేగాని బద్ధకంగా ఊరినే కూర్చొని తిని తాగుతూ దేవుడా దేవుడా అంటే ఏమీ జరగదు అక్కడ. నువ్వు కష్టపడు. దేవుడు కష్టపడే వాళ్ళని ఇష్టపడతాడు. మోషే కష్టపడుతున్నాడు, మందలం మేపుతున్నాడు ఎర్ర టెండలో. దేవుడు మోషే కష్టాన్ని చూచి మోషేని మెచ్చుకొని తన సేవకు పిలిచాడు. యేసుప్రభు శిష్యులు జాలరులు, చాలా కష్టపడుతున్నారు, ఆ వలలేసి చేపలను పడుతున్నారు. వాళ్ళ కష్టం చూచి వీళ్ళను దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. నువ్వు దేవుడికి ఇష్టడు అవ్వాలంటే కష్టపడాలి, బద్ధకాన్ని పక్కన పెట్టాలి. డూ యువర్ బెస్ట్. నీ కష్టం నువ్వు చేయి, మిగిలినది దేవునికి అప్పగించు. అయ్యా ఇప్పుడు నా కష్టం నీకు అర్పిస్తున్నాను. ప్రియులరా, 5,000 మందికి ప్రభు ఆహారం పెట్టారు కదా. అక్కడ అద్భుతం ఫస్ట్ ఎలా జరిగింది? 5 రొట్టెలు వాళ్ళు దేవునికి సమర్పించారు, వారు కొన్నది వారు దేవుడికి ఇచ్చారు. అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి దాన్ని 5,000 మందికి పంచారు. ఒకవేళ మనకున్నది దేవుడికి ఇవ్వకపోతే అద్భుతం జరగదు. నీ వంతు కృషి నువ్వు చేయి, డూ యువర్ బెస్ట్. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్పాను, ప్రభు వెంక చూడండి, కానీ ఫస్ట్ నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. కానీ ఇక్కడ శిష్యులు చేసిన ఇదే పాయింట్లో మనం దేవుని మీద ఆధారపడాలని చెప్తున్నా కదా. 27వ కీర్తన చూసాం, ఇప్పుడు 23వ కీర్తన కూడా చూద్దాం. అంటే దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది. ఇక్కడ కీర్తనకారుడు చాలామంది దావీదు మహారాజా ఈ యొక్క కీర్తన రాశారంటారు. 23వ కీర్తన, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడే నాకు కాపరి, ఆయన ఉంటే నాకేంటి? ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన కాపాడతాడు, ఆయన నాతో ఉంటాడు. ప్రియుల, పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవునని చెబుతూ ఇక్కడ 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను, ఎందుకనా నీవు నాకు తోడుగా ఉందువు, నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. ప్రైజ్ ద లార్డ్. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఇక్కడ అలలు వచ్చినా నేను భయపడను, నా పడవ గందరగోళమైనా నేను భయపడను, ఇదిగో తుఫాన్ వచ్చినా నా జీవితంలో నేను భయపడను. దేవుడు నాకున్నాడు. గాడ్ ఈజ్ విత్ మీ. నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాతో యుద్ధం చేస్తాడు, నన్ను కాపాడతాడు. నా యేసయ్య నాకున్నాడు, నేను అనాథను కాను, నేను ఒంటరివాడిని కాను అన్న ధైర్యం మనకు ఉండాలి ప్రియులారా.
శిష్యులు చేసిన తప్పు మనం చేయకూడదు. చాలామంది దేవుణ్ణి తిడతారు, దేవుణ్ణి దూషిస్తారు. ఇక్కడ అంటున్నారు, మేము ఏంటి, ఏం చేస్తున్నారు, మీరు నిద్రపోతున్నారా, మేము చచ్చిపోతున్నాం, మీరు నిద్రపోతున్నారా ఏంటి? అలా కాదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అడుక్కో, సిగ్గుపడవద్దు, దేవుణ్ణి అడుగు. ఇది మనుషుల దగ్గర కూడా నేర్చుకోవాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయి, అంతేకాని డిమాండ్ చేయొద్దు. అడుక్కునేటప్పుడు ఎందుకంటే డిమాండ్ చేయటం? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు హంబుల్గా నాకు వీలుంటే సహాయం చేయగలరని అడగాలి, కానీ ఎందుకు చేయరు, మీ దగ్గర డబ్బులు ఉండగా చేయండి, మా బంధువులుగా చేయండి కాదు. రిక్వెస్ట్. మన అహంకారాన్ని తగ్గించుకొని దీనత్వంతో అడగాలి. శిష్యులు ఇక్కడ తప్పు చేస్తున్నారు. యాక్చువల్లీ మీకు ఏమాత్రం విచారం లేనట్టుంది, మేము చనిపోతున్నాం అని వెరైటీగా డిమాండ్ చేసినట్టు అడుగుతున్నారు. డిమాండ్ చేయొద్దు. మనం ఎప్పుడు వినయంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట అడగటం నేర్చుకోవాలి ప్రియులారా. చూసారా, అక్కడ ప్రభు వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఎందుకు అసలు శిష్యులు ఎందుకు భయపడాలి? ఏం నేర్చుకున్నారు శిష్యులు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీ పక్కన యేసయ్య ఉన్నాడు కదా, ఆయనే నీకుంటే నీకేంటండి, ఆయన ఉన్నాడు కదా. చచ్చిపోతే చచ్చిపోండి, ప్రభుతో చచ్చిపోవటానికి ఏమైంది? పరలోకానికి వెళ్తాం. ఏమైంది? ప్రభు ఉన్నాడు అన్నది వాళ్ళు మర్చిపోయారు. అవిశ్వాసంతో ఏంటి ప్రభు మీకు విచారంగా లేదా ఏంటి, మీరు నిద్రపోతున్నారేంటి, డిమాండ్ చేస్తున్నారు. కానీ యేసయ్య ఉన్నాడు, మాకేంటి? గాఢాంధకారపు లోయలలో పయనించినప్పుడును నేను భయపడను అంటున్నాడు కదా కీర్తనకారుడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నీ జీవితంలో అలలు వస్తాయి, నీ జీవితంలో తుఫాను వస్తుంది, నీ జీవితంలో కష్టాలు వస్తాయి, బరువు నీ యొక్క తలకు మించిన భారం నీ నెత్తి మీద పడుద్ది. అలాంటి సందర్భంలో నువ్వు భయపడకు, ప్రభువు నీకు తోడుంటాడు. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించే దైవం, నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. ఏడవకు నా కంటి పాప, నీతో నేనుండగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం,
పాప నీతో నేనుండగా ఏడవకు నా కంటి పాప నీతో నేనుండగా నేనే నిన్ను సృష్టించిన దైవం నేనే నిన్ను రక్షించు దైవం నేనే నీ త్రోవలో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. ప్రైజ్ ది లార్డ్. చూసారా ప్రియులారా, దేవుడిని మనకున్నాడు, ఆయన మనల్ని కాపాడతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. కాబట్టి శిష్యుల్లాగా అవిశ్వాసంగా మనం ఉండొద్దు, ధైర్యంగా ఉండండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, భయపడవద్దు, డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు అని సుమారు 365 సార్లు బైబిల్లో భయపడవద్దు అనే మాట ఉంది ప్రియులారా. నువ్వు భయపడుతున్నావా బంగారు బిడ్డ? భయపడొద్దు, ఆయన మన పేరు అరచేతుల్లో రాసుకున్నాడు. తల్లి మరిచినా నేను నిన్ను మరువను అని దేవుడు అంటున్నాడు. ఆయన నీ పడవలో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు ప్రభువు నీ పడవలో ఉన్నాడా? యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? యేసయ్య నీ కుటుంబంలో ఉన్నాడా? ఎంతమంది ఈరోజు యేసయ్య లేకుండా జీవిస్తున్నారు? ఎంతమంది దేవునికి దూరంగా బతుకుతున్నారు? తుఫాన్లు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అలజడులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సైక్లోన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? దిక్కు లేకుండా పోతారు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ధన్యులు ప్రియులారా. కనీసం వాళ్ళకి చెప్పుకోవడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా అంటే దేవుడిని దూరంగా పెట్టి అహంకారంతో గర్వంతో తమ డబ్బు చూసి ఆస్తులు చూసి నాకేంటి, నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉందంటే దేవుడు ఎప్పుడో కానీ కోలుకోలేని దెబ్బ మనల్ని కొడతాడు ప్రియులారా. మనకు ఎప్పుడో ఒక దెబ్బ వేస్తాడు. సౌలు గనక గుర్రం మీద వెళుతూ క్రైస్తవులను చంపాలనుకున్నప్పుడు ఎగిరి తన్నాడని చెప్పే కదా ఒకసారి. అలా తన్నటానికి ముందు మనం మారాలి, ప్రభు మీద ఆధారపడాలి, ఆయన వంక చూడాలి. గాఢాంధకారపు లోయలో నేను పయనించిన నేను భయపడను, నా దేవుడు నాకున్నాడు అని కాలర్ ఎగరేసి దేవుడు, మై గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ నాట్ అలోన్, నా దేవుడు నాకున్నాడని విశ్వసించండి, నమ్మండి, దేవుని మీద ఆధారపడండి ప్రియులు. అవిశ్వాసంగా బతకొద్దు. ప్రభు మనసు నొచ్చుకొని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారయ్యా, మీరు ఎందుకు భయపడుతున్నారు, నేనున్నా కదా, ఇంకా విశ్వాసం లేదా అని ప్రభువు శిష్యులను హెచ్చరించారు ప్రియులారా. అప్పుడు శిష్యులు, అమ్మో ఏంటి మన యేసయ్యకి ఎంత శక్తి ఉందా, ఎంత పవర్ ఉందా, ఆయన ఆ తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోయిందేంటి అని వాళ్ళు అక్కడ మళ్ళా, అమ్మో ఈయన ఎవరో నిద్ర మొహాలారా, ఇంకా తెలియలేదా? 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఈయన ఎవరో మీకు తెలియలేదా? కుష్టి వాళ్ళని స్వస్థపరిచినప్పుడు ఈయన ఎవరో మీకు తెలియలేదా? ఇంకా అనేక మంది అద్భుతాలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు, ద్రాక్షారసాన్ని నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు అన్ని అద్భుతాలు చేశాడు కదా, ఇంకా యేసయ్య ఎవరో తెలియలేదా? మూర్ఖులారా అని శిష్యులను మనం ఈరోజు అనాలనిపిస్తుంది. మనం శిష్యులను అంటాం, ఆ శిష్యుల లిస్టులో మనం కూడా ఉన్నాం. మనమే మూర్ఖులు, మనం ఇంకా దేవుడిని గుర్తించుకోవట్లా, దేవుడి యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవట్లా. ఇంకా మనం అసలు యేసుప్రభుని మన జీవితంలోకి ఆహ్వానించుకోకుండా మనం చాలామంది ఉన్నాం. కొన్నిసార్లు యేసుప్రభు ఉన్నా ఆయన నీ పడవలో ఉన్నాడని కూడా నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనం, ఈ యొక్క తుఫాన్ అనేది ఎక్కడో సముద్రంలో రావటం కాదు, నీ జీవితంలో తుఫాను, నీ జీవితంలో అలలు వచ్చినప్పుడు భయపడొద్దు, ప్రభు వంక చూడు. శిష్యులు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడని అడిగినట్లు ప్రభువుని అడుగుదాం, ఆయన విశ్వసిద్దాం, మన జీవితాలు బాగు చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవింతురుగాక. ఆమెన్.